అండ్ బౌలింగ్ కాంబినేషన్ ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే ఇంగ్లాండ్ పిచ్ కండిషన్స్ బట్టి యాక్చువల్‌గా స్క్వాడ్‌లో 5గురు పేస్ బౌలర్లు ఉన్నారు. సో, ఎట్లా ఉండబోతుంది? బూమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, తర్వాత ఆకాష్‌దీప్. సో, ఎంతమందికి అవకాశం ఉంటుందనుకుంటున్నారు? మనకి ఏం చెప్పారంటే బుమ్రా ఒకటే టెస్ట్ 3 టెస్ట్ మ్యాచ్‌లే ఆడతాడంటున్నారు. యెస్. మొదటి టెస్ట్ ఖచ్చితంగా ఆడతాడు. ఎందుకంటే అక్కడ లీడ్స్‌లో జరుగుతుంది. ఇది చాలా సీమింగ్ ట్రాక్. ఫాస్ట్ బౌలర్స్ చాలా హెల్ప్ ఉండే సిచ్యుయేషన్ అక్కడ. సో అక్కడ ఖచ్చితంగా బుమ్రా ఆడతాడు. సిరాజ్ కూడా ఖచ్చితంగా ఆడతాడు. సిరాజ్ ఎందుకంటే ఇంగ్లాండ్లో మంచి రికార్డు ఉంది. అతను ఆస్ట్రేలియాలో పెద్దగా షైన్ కానప్పటికీ ఐపీఎల్లో మళ్ళీ అతను మంచి రిధంలోకి వచ్చాడు. సో సిరాజ్ అండ్ బుమ్రా అయితే ఖచ్చితంగా ఉంటాడు. థర్డ్ ప్లేస్ కుడ్ బి ప్రసిద్ధ్ కృష్ణ ఆర్ హర్షదీప్. హర్షదీప్ అంటే బాల్ స్వింగ్ చేస్తాడు. ప్రసిద్ధ్ కృష్ణ మంచి పేస్ ఉంది, హైట్ ఉంది. అతను థర్డ్ సీమర్గా పనికొస్తాడని చెప్పి అనుకుంటే ప్రసిద్ధ్ కృష్ణ ఈవెన్ ఇంటర్ స్క్వాడ్ మ్యాచ్లో కూడా అతను బెటర్గా పర్ఫామ్ చేశాడు. సో ప్రసిద్ధ్ కృష్ణ ఇప్పుడు కాస్త ముందు ఉన్నాడు అనుకో. లేదా ఒక లెఫ్ట్ ఆర్మ్ సీమర్ కావాలంటే అతను ఉంటాడు. సో ఆ రకంగా హర్షిత్ రాణాకి ఛాన్స్. హర్షిత్ రాణా స్క్వాడ్లో లేడు, ఊరికే టీంతో పాటు ఉన్నాడు అతను. అంతవరకు ఉంది. అలాగే కుల్దీప్ యాదవ్ కూడా ఏదో ఒక పాయింట్లో. కుల్దీప్ యాదవ్, జడేజా ఎవరు మనకి బెటర్ ఆప్షన్ అనుకోవాలి ఫైనల్? జడేజా విల్ బి దేర్. జడేజా ఇస్ పర్మనెంట్ ఫిక్చర్. ఎందుకంటే అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది. తర్వాత బ్యాటింగ్లో అతను చాలా ఇంగ్లాండ్లో ఈవెన్ లాస్ట్ టూర్లో కూడా చాలా ఇంపార్టెంట్ రన్స్ చేశాడు. సో జడేజా ఉంటాడు. జడేజా అయితే ఉంటాడు. జడేజాతో పాటు మీరు ఒక ఫోర్త్ సీమర్ బదులు మీరు స్పిన్నర్ని కూడా ఆడించుకోవచ్చు. ఫస్ట్ ఇన్నింగ్స్లో కాకపోతే సెకండ్ ఇన్నింగ్స్లో మీకు రఫ్ క్రియేట్ అవుతుంది కాబట్టి మనం ఈవెన్ WTC ఫైనల్లో కూడా చూసాం. లాస్ట్కి వచ్చేసరికి నేథన్ లైన్ వాజ్ టర్నింగ్ ద బాల్ స్క్వేర్. సో అందుకని మనకి ఖచ్చితంగా ఆ ఆప్షన్ కూడా కుల్దీప్ యాదవ్ని ఇప్పుడు హ్యారీ బ్రూక్ స్పిన్ ఆడడంలో ఇబ్బంది పడతాడు. లోయర్ ఆర్డర్ అంతా కూడా మనం టాప్ 5 వదిలేస్తే లోయర్ ఆర్డర్ అంతా కూడా కుల్దీప్ యాదవ్ మనకి బుమ్రా తర్వాత టీంలో ఉన్న బెస్ట్ బౌలర్. సో అతన్ని మనం ఏదో ఒక రకంగా టీంలో అకామిడేట్ చేయాలి. అంటే లీడ్స్లో కాకపోతే, లీడ్స్ అనేది ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలంగా ఉంటుంది ఫస్ట్ టెస్ట్. తర్వాత ఏదో ఒక పాయింట్లో అతను కనీసం 2-3 టెస్టులు ఆడతాడు ఈ సీజన్లో సిరీస్లోనే అనుకుంటున్నాను.